నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా, లేకుంటే జూన్లో పదవి ఇస్తారా, లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడిస్తారో అన్నది ప్రశ్న. అయితే మరోవైపు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీకి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరితో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. కేబినెట్ లో ఉన్నది ఒకే ఒక్క మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకు ఇవ్వాలా, బీజేపీకి ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అయితే అది ఇప్పుడు ఇస్తారా, కొద్ది రోజుల పాటు ఆగిన తర్వాత ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులు 10 మంది కొత్తగా గెలిచిన వారే. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లను పక్కన పెడతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుందని ఒకసారి కొత్తగా టాక్. నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవి కాలం 6 ఏళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయనకు వెయిట్ చేయిస్తారని తెలుస్తోంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెబుతారని, వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటి వరకు ఆగాల్సిందేనని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.